సో ఫ్యామిలీ ఇప్పుడు ఉమ్, ఈ ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఆబ్వియస్ గా బిగ్ బాస్ అనేది మంచి ప్లాట్ఫామ్ అవును. అందరికి ఉమ్, అలా ఒక 10 స్టెప్స్ ఎక్కువ మన Mm. ఆర్టిస్టులు అందరికీ కూడా 10 స్టెప్స్ ఎక్కువ అవును. అనుకోవచ్చు అది. సో ఈ ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఫస్ట్ వాళ్ళతో షేర్ చేసినప్పుడు వాళ్ళ రియాక్షన్ ఏంటి? వాళ్ళు అవునా బిగ్ బాసా ఫస్ట్ కన్నడ బిగ్ బాస్ అన్నారు. కన్నడ బిగ్ బాస్ కాదమ్మా, తెలుగు బిగ్ బాస్. మేము చూడం కదా తెలుగు. చూడాలి ఇంకా ఇప్పటి నుంచి నేను వెళ్తున్నాను అని చెప్పాను. Hmm. బట్ వాళ్ళకి ఏంటంటే నేను ఎలా ఉంటాను, నేను ఏమీ పని చెయ్యను ఇంట్లో. మా మమ్మీ అయితే తిడుతూనే ఉంటారు. అక్కడికి వెళ్తే వాళ్ళందరూ తిడతారు కదా తినకి అని వాళ్ళ బాధ. సో అదర్వైజ్ యూఆర్ ఓకే. నేను కన్విన్స్ చేశాను, లేదమ్మా నేను మంచిగా ఆడతా, అక్కడ పని చేయడానికి వెళ్ళట్లేదు, నేను గేమ్ ఆడడానికి వెళ్తున్నా, నేను మంచిగా ఆడుతున్నా, గేమ్ చూడండి నా చేసే పని కాదు అని కన్విన్స్ చేశాను. Hmm. బట్ యా కన్విన్స్ అయితే అయ్యారు, దే ఆర్ హ్యాపీ. Hmm. యా చూస్తానని చెప్పారు. ఎంతవరకు చూస్తారో నాకు తెలియదు. ఖచ్చితంగా చూస్తారు. వాళ్ళకి ఆ లాంగ్వేజ్ అర్థం కాకపోయినా చూస్తారు, బికాస్ నా సీరియలే అంత చూసేవారు. ఇంకా ఇది పెద్ద రియాలిటీ షో, Hmm. చూడకుండా అయితే ఉండరు. డెఫినెట్లీ దే వాచ్. మరి నువ్వు తెలుగు నేర్చినప్పుడు వాళ్ళకు నేర్పించాల్సింది కదా. మా డాడీకి వస్తుంది, అంటే Hmm. నేర్చుకున్నారు, మేనేజబుల్, అంటే మేనేజ్ చేస్తారు తెలుగులో. మా మమ్మీకి అయితే నాలాగా నాకు ఎప్పుడు అప్పుడు ఎలా ఉండేదాన్నో మా మమ్మీ కూడా అలాగే ఒక్క ముక్క కూడా రాదు మా మమ్మీకి. Hmm. కష్టం తెలుగు. కానీ ఒకవేళ జాబ్ చేసి ఉంటే ఈ పాటికి పెళ్లి చేసేవాళ్ళు కదా. ఖచ్చితంగా. ఓ మై గాడ్, నేను సెకండ్ ప్యూ నేను ఫెయిల్. నేను యాక్చువల్లీ Hmm. అప్పుడే మా మమ్మీ ఇంక వద్దమ్మా, నువ్వు చదువు వద్దు, ఏమొద్దు, చక్కగా పెళ్లి చేసుకో అని స్ట్రిక్ట్ గా చెప్పేశారు. ఇంకొద్దు, నువ్వు చదువు, వేస్ట్, నీకు డబ్బులు ఖర్చు పెట్టడం అని. మళ్ళీ నేను రిక్వెస్ట్ చేసుకుని, లేదమ్మా నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వమ్మా అని చెప్పి మళ్ళీ డిప్లొమా జాయిన్ అయ్యా నేను, సివిల్ డిప్లొమా. Hmm. యా అప్పుడు నిజంగా ఆ సిచ్యువేషన్ లో అయితే ఇంకా ఇది స్టడీస్ అయిపోగానే ఇంకా పెళ్లి చేసేయాలి అనే థాట్ లో అయితే ఉండేవారు. నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఇంకా వెయిట్ చేస్తున్నారు, ఎప్పుడు నేను ఓకే రెడీ అంటానో పెళ్లికి అని వెయిట్ చేస్తున్నారు టిల్ టుడే. డేషన్ మొత్తం నీ చేతిలోనే ఉంది. యా ఫోర్స్ చేసే వాళ్ళు ఎవరు లేరు ఇంకా. ఇంకా నేను ఏంటి ఏదో బ్యాడ్ పాస్ట్ కూడా ఉందని విన్నా. అలా ఏం లేదు, నార్మల్ గా అందరి లైఫ్ లో చిన్న చిన్న బ్రేకప్స్ ఏమి ఉంటది అంటే, అంత పెద్ద బ్యాడ్ పాస్ట్ ఏం లేదు. యా ఎన్ని బ్రేకప్స్? ఒకట బ్రేకప్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా లైఫ్ లో సీరియస్ రిలేషన్షిప్ అని ఎగ్జాక్ట్ ఈ ప్రాపర్ లవ్ అని ఎప్పుడు వెళ్ళలేదన్నమాట నా లైఫ్ లో. సో ఐ కాంట్ టెల్ యూ ఇలా సీరియస్ రిలేషన్షిప్ లో ఉండేవా అలా ఏమీ లేదు. సీరియస్ రిలేషన్షిప్ కూడా లేదు. రిలేషన్షిప్ లేనప్పుడు బ్రేకప్ ఎందుకు అవుతుంది? బ్రేకప్స్ అంటే ఎలా చెప్తా, ఇప్పుడు ఇన్ఫాక్చుయేషన్ వేరు, ప్రాబ్లీ నువ్వు అలా అది రిలేషన్షిప్ అంటున్నావు ఏంటో నాకు తెలియదు, కానీ ఐ డోంట్ కాల్ ఇట్ యాజ్ అ రిలేషన్షిప్. ఇప్పుడు ఒకరిని అట్రాక్ట్ అయ్యి ఓకే వీఆర్ ఇన్ అ సార్ట్ ఆఫ్ రిలేషన్షిప్ అనుకున్నాము, బట్ అవి వర్కౌట్ అవ్వదు. నీకే తెలుసు కదా, ఈ అట్రాక్షన్స్ అని ఏంటి, మహా అంటే 1 month ఉంటుందా, 2 months ఇలా అంతే, షార్ట్ స్టోరీస్ అవన్నీ. అలా బ్రేకప్స్ ఉన్నాయి, ఇంత సీరియస్ లవ్కి వెళ్ళి బ్రేకప్స్ అలాంటిది ఏం లేదు. బేసిక్గా అంత టైం ఉండదు కదా సీరియల్స్ చేసే వాళ్ళకి, పొద్దున్న లెగిస్తే స్కెడ్యూల్స్. ఇప్పుడు యా బట్ నేను చెప్తున్న స్టోరీ ఫ్రమ్ స్కూల్, ఐ మీన్ కాలేజ్ డేస్ నుంచి. యా అప్పటి నుంచి ఇట్ వాజ్ ఆల్వేస్ అట్రాక్షన్ అనే చెప్పొచ్చు. తర్వాత ఇంకా బిజీ అయిపోయాను. ఎక్కడ నేను 2021 నుంచి నేను ఇంకా వర్క్ చేయడానికి స్టార్ట్ చేశాను. సో ఇంకా నా ప్రియారిటీస్ చేంజ్ అయిపోయినాయి అనమాట. ఇంకా వర్క్ చేయాలి, ఫినాన్షియలీ ఇండిపెండెంట్ గా ఉండాలి అని. సో ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అబ్బాయి నచ్చుతాడు నీకు? దాని గురించి అయితే నిజంగా నేను ఎప్పుడు ఆలోచించలేదబ్బా. నాకు ఆ జెన్యూన్ ఫీల్ అయితే పుట్టాలి, ఆ ట్రూ ఆ ఫీల్ రావాలి నాకు, అది ఒక్కటే తప్ప ఇలాగే ఉండాలి ఇదా నేను ఎప్పుడు ఆలోచించలేదు దాని గురించి. సో అంటే బేసిక్గా మేము ప్రీవియస్ సీజన్స్లో కొన్ని ట్రాక్స్ చూసాం. ఆల్మోస్ట్ ఓవర్ సీజన్లో 2-3 ట్రాక్స్, ఓవర్ సీజన్లో ఒకటే ట్రాక్. సో యష్మి వెళ్తుంది అనగానే సంథింగ్ ఏమైనా ట్రాక్ ఉండొచ్చా? ఒక నిజంగా ఎవరైనా లోపల హౌస్లో కనెక్ట్ అయితే ఉండొచ్చా ఉండకపోవచ్చా నాకు కూడా తెలియదు. ఇప్పుడైతే నేను ఏమీ చెప్పలేను. బట్ జస్ట్ ఇన్ కేస్ ఇమాజిన్ లోపలికి వెళ్ళిన తర్వాత నిజంగా, ఇప్పుడు ఆబ్వియస్లీ వాళ్ళ ముఖమే నేను రోజు చూస్తూ ఉండాలి, పుట్టొచ్చేమో, బట్ పుట్టినా అది నిజంగా ఏదైనా ఆ జెన్యూన్ ఫీల్, ఐ డోంట్ వాంట్ ఫేక్ ఇట్. ఓకే, ఏదైనా జెన్యూన్ గా పుట్టితే ఐ మైట్ కంటిన్యూ ఆర్ ఐ మైట్ కమ్ అవుట్ అండ్ కంటిన్యూ. బట్ అది నా ప్రియారిటీ కాదు. బిగ్ బాస్ హౌస్కి వెళ్ళి ఇది కనెక్షన్ చేసుకోవాలి, ఇంకా ఎవరినైనా వెతుక్కోవాలి లవ్ కోసం అని నేను చూడను. బట్ ఆటోమేటిక్గా ఏదైనా అయితే లెట్స్ సీ. నాకున్న డౌట్ ఏంటంటే, కన్నడ అమ్మాయి నువ్వు, యా సో స్టార్టింగ్ అక్కడ ట్రై చేయకుండా తెలుగులోనే స్టార్ట్ ఎలా అయింది అసలు? ఎలా అంటే
కన్నడ నేను 1 year చేశాను. తర్వాత ఇంకా 4-5 years నుంచి ఇంకా తెలుగునే ఓకే. నేను 1 year కన్నడలో సీరియల్సా? సీరియల్ 1 year ఓకే. చేశాను. తర్వాత ఇంకా తెలుగు సీరియల్సే నేను ఎక్కువ చేసింది. అండ్ ఒక ఆఫర్ వచ్చింది తెలుగులో ఫస్ట్. సో అందుకే రాగానే ఇంకా ఇన్ని 4-5 years నుంచి ఇక్కడే వర్క్ చేసేటప్పుడు ఇంకా ఎస్ చెప్పేసాను అనమాట. నాగభైరవియా ఫస్ట్ సీజన్? లేదు, స్వాతి చినుకులు చేసా ఈటీవీలో. నా ఫస్ట్ ప్రాజెక్ట్ అది. హ్మ్. తర్వాత నాగభైరవి అండ్ కృష్ణ ముకుంద మురారి. ఏది నచ్చింది, కన్నడ ఇండస్ట్రీయా తెలుగు ఇండస్ట్రీ? చాలా కష్టం అబ్బా ఇలాంటి క్వశ్చన్స్. నాకు రెండు ఇష్టమే. ఇట్స్ ఇండస్ట్రీ అనే కదా, కన్నడ తెలుగు. ప్రాబ్లీ ఆ లాంగ్వేజెస్ చేంజ్ అంతే తప్ప మిగతా అన్ని అట్లీస్ట్ యాక్టర్స్ కి అన్ని సేమే అనిపిస్తుంది. ఆ డిఫరెన్స్ ఏం లేదు. తెలుగు అంత ఫ్లూయెంట్ గా ఎలా నేర్చుకున్నావు? చేస్తున్నది సీరియల్, ఆబ్వియస్లీ ఇంత డైలాగ్స్ ఉంటది. ఇంకా చెప్పి 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 అలవాటు అయిపోయింది, లాంగ్వేజ్ అని వచ్చేసింది ఆటోమేటిక్ గా. సో యాక్టింగ్ అంటే ఇంట్రెస్టా, లేదంటే ఏదైనా గోల్ సినిమాల్లో హీరోయిన్ గా చేయాలి ఆ గోల్స్ ఏమన్నాయి? ఫస్ట్ యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్. తర్వాత నాకు సీరియల్ రాక ముందు మూవీస్కి వెళ్దాం, నాకు మూవీస్ అంటే ఇష్టం. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మూవీస్ చూసే పెరిగా నేను, సీరియల్స్ చాలా తక్కువ. బట్ ఫస్ట్ వచ్చింది సీరియల్ ఆపర్చునిటీ. బట్ యాక్టింగ్ అంటే నాకు చాలా ఇష్టం. మూవీ అయినా పర్లేదు, సీరియల్ అయినా పర్లేదు. నాకు ఏ మంచి క్యారెక్టర్ ఇచ్చినా, ఏ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ క్యారెక్టర్ ఇచ్చినా నేను చేస్తాను. నాకు చాలా ఇష్టం. ఇక్కడ మన తెలుగులో కానీ ఏ ఇండస్ట్రీలో అయినా సీరియల్స్ చేసే వాళ్ళకి సినిమా ఆపర్చునిటీస్ చాలా తక్కువ ఉంటాయి. సో ఎందుకు కొంచెం ఫేమ్ వచ్చిన తర్వాత సీరియల్స్ పక్కన పెట్టే సినిమాలో ట్రై చేయలేదు? ఆ థాట్ నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ రాలేదు. అండ్ ఆడిషన్స్ అయితే ఇచ్చాను, బట్ కొన్ని క్యారెక్టర్స్ నాకు నచ్చలేదు. అండ్ కొన్ని ప్రాబ్లీ వాళ్ళకి నచ్చలేదు అనుకుంటా. ఎందుకు అది క్లిక్ అవ్వలేదు మూవీకి. ఇంకా మేబీ నువ్వు చెప్పినట్టు నేను సీరియల్ చేస్తున్నాను అని మూవీస్ క్లిక్ అవ్వట్లేదో ఏంటో నాకు తెలీదు. అండ్ నేను కూడా మూవీస్ కానీ డెడికేటెడ్గా నేను ఎప్పుడు ట్రై చేయలేదన్నమాట. ఓకే ఇప్పుడు చాలు ఇంకా సీరియల్, మూవీస్ ట్రై చేద్దామని ఎప్పుడు డెడికేటెడ్గా నేను ట్రై చేయలేదు. సో దాని గురించి నాకు ఇంకా క్లారిటీ లేదు. కానీ ఇప్పుడు సత్య గాని ఇట్లా కొంతమంది సీరియల్స్ చేసుకుంటూ సినిమాలో కూడా అక్కడక్కడ కనిపిస్తున్నారు. మన్మధుడు సినిమా కొన్ని సినిమాలు చేసిన సత్య. సో అలా కూడా ఎక్కడ కనిపించలేదు యష్మి. నాకు ఏంటి తెలుసా, నేను చిన్న క్యారెక్టర్ చేసినా గుర్తు పెట్టుకోవాలి, అబ్బా యష్మి బాగా చేసింది, అబ్బా యాక్టింగ్ బాగా చేసింది, ఆర్ తన స్క్రీన్ ప్రెసెన్స్ బాగుంది, గుర్తు పెట్టుకోవాలి. సీరియల్ అయినా సరే. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు పర్ఫార్మెన్స్ ఉన్న క్యారెక్టర్ నాకు చాలా ఇష్టం. సో అలాంటి ఒక క్యారెక్టర్ చేయాలని ఆశ. అంటే ఇలా వచ్చి ఇలా వెళ్ళిపోవడం అదేంటో నాకు, ఐ డోంట్ థింక్ దట్ విల్ వర్క్ ఫర్ మీ. సో నా థాట్ ప్రాసెస్ ఇది, నాకు ఇలాంటి క్యారెక్టర్ చేయాలని ఆశ. అంటే పర్ఫార్మెన్స్ ఉండాలి, లైక్ ఒక 5 minutes వచ్చినా గుర్తుపెట్టుకోవాలి చూసిన వాళ్ళు, ఓకే ఈ అమ్మాయి ఇలా వచ్చింది, చాలా బాగా చేసింది, చాలా మంచిగా కనిపించింది స్క్రీన్లో. సో ఇలా నా థాట్.